చాలా పెద్ద మనసు చేసుకుని రాజీవ్ కనకాల గారికి ఇచ్చారు అవకాశం. సో ఆలస్యం చేయకుండా రిక్వెస్టింగ్ రాజీవ్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అనిల్ రావుపూడి గారికి, బనీవాస్ గారికి, అలాగే వంశీ గారికి, నితిన్ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీ ధైర్యం, అంటే మీరు చేసుకొని మంచి మనసు చేసుకొని థియేటర్లోకి తీసుకొచ్చినందుకు ముందు నితిన్ గారికి, అలాగే బనీవాస్ గారికి అండ్ వంశీ గారికి థ్యాంక్ యూ సార్. సార్ బనీవాస్ గారు మీరు నాకు దెబ్బేశారు సార్. నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు కథ విన్నప్పుడే చాలా ఎక్సైట్ అయ్యి చాలా నవ్వుతూ ఉన్నా. అతను చెప్పినంతసేపు నవ్వుతూనే ఉన్నా. తర్వాత షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అతను నన్ను మామూలుగా స్నబ్ చేయలేదండి. ఇంతవరకు అనిల్ రావుపూడి గారు కూడా ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు నన్ను అలా అనలేదు ఎప్పుడు. నేను ఏది చేస్తున్నా కానీ సార్ సార్ కొంచెం సటిల్గా సార్, కొంచెం సటిల్గా సార్, నేను ఇంకెంత చేయమంటావు, ఇంకెంత సటిల్గా చేయమంటావు. సరే తను అడిగినట్టుగానే సటిల్గా చేశాను సార్. ఈ సినిమా తర్వాత నాకు సటిల్ స్టార్ అనే బిరుదు వచ్చేలాగుంది. థ్యాంక్స్ సాయి గారు, సాయి మార్తాండ్ గారు. సో మీరు ఎలా దెబ్బేశారంటే, ఈ సినిమా అంత అయిపోయిన తర్వాత నేను సినిమా జరుగుతున్నంతకాలం యూఎస్లో ఒక ఆయన ఉన్నారు, ఆయనకు ఓవర్సీస్ మనం తీసుకుందాం సార్, ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ అని చెప్పాను. అలాగైతే మాట్లాడండి అన్నారు. సరే మాట్లాడతాను డిలే అయింది. ఈ లోపల కట్ చేస్తే ఒక చిన్న సార్ మనం మాట్లాడతాం, ఇప్పుడు వెళ్ళి మాట్లాడమంటారంటే మాట్లాడండి అన్నారు. ఇదిగో మాట్లాడతాను, 2 రోజులు గ్యాప్ ఇచ్చాను. తర్వాత చూస్తే ఒక కార్డు ఆయనే పంపించాడు నాకు. సార్ ఆల్రెడీ యూఎస్లో వేరే వాళ్ళు తీసేసుకున్నారండి అంటే అవునా, సరే బనీవాస్ గారు కదా ఆయన చేతుల్లోంచి కాబట్టి మనకు దాకా రాదండి, నో ప్రాబ్లం, నెక్స్ట్ సినిమా చూద్దామని చెప్పాను. సో సాయి మార్తాండ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఒక డెఫినెట్గా డిఫరెంట్ రోల్, ఇప్పటిదాకా నేను పర్ఫామ్ చేస్తున్న దాంట్లో కొంచెం వైవిధ్యం ఉండే క్యారెక్టర్ ఇచ్చి నాకు మంచి పేరు తీసుకొచ్చేలాగా ఈ సినిమాలోకి నన్ను ప్రవేశపెట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సూర్య గారికి ఆల్ ది వెరీ బెస్ట్, చక్కగా చేశారు. మీరు గొడవ పడ్డట్టే నేను కూడా ఒకసారి సాయి మార్తాండ్ గొడవ పడ్డాను. ఆయన ఏదో చెప్తున్నాడు, నేను డబ్బింగ్ బాగానే చెప్తున్నా, అయినా కానీ ఏదో చెప్తున్నాడు. ఇంకా నా వల్ల కాక నువ్వు సాయి, నువ్వు కేవలం నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి కావాల్సిగా అడుగుతున్నావు కదా, నువ్వు మళ్ళీ అంటే సార్ లేదు సార్ నేను నిజంగానే కొంచెం సటిల్గా చెప్పండి సార్ అన్నాడు. వారాన్ని ఇక్కడ కూడా సటిల్లా సరే అని తనకు కావాల్సినట్టుగానే చెప్పాను. సారీ దానికి ఆ రోజు నేను ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్వే, మరోలా అనుకోవద్దు. సో థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ టీజర్ని చూసి బ్లెస్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ, అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ, అమ్మో చచ్చిపోయేవాడిని, నువ్వు ముందుకు రానాయనా, నీ గురించి చెప్పకపోయి ఉంటేనా, అమ్మో క్షమించాలి. అమ్మో వెరీ గుడ్ యాక్టర్. చూసారా మీరు ఎంత గట్టిగా అరుస్తున్నారో, కొంచెం వెనక్కి అటు తిరుగు, అది ఒక్కటి లేదు అంతే. అంటే పర్ఫార్మెన్స్లో చాలా అద్భుతంగా చేశాడు. అట్ ది సేమ్ టైం ఏమైతే కోతి పనులు చేయాలో క్యారెక్టర్ ద్వారా అన్ని అద్భుతంగా చేశాడు. రేపు పొద్దున ఈ సినిమాలో హీ విల్ స్టీల్ ది షో. అంటే మీరు ఎలాగైతే తన్ని అంతకుముందు 90s #90s అంతకుముందు తన తాలూకు ఏంటది ఏమంటారు దాన్ని, కాదు నువ్వు మీమ్స్లో ఎలాగైతే మిమ్మల్ని అందరినీ అలరించాడో దానికి 3 రెట్లు అలరిస్తాడు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, తప్పకుండా వచ్చి చూడండి. సెప్టెంబర్ 12వ తారీఖు థియేటర్లో ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా. ఇందాక ఒకళ్ళు స్టేట్మెంట్ పాస్ చేశారు, నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నా. కేవలం మౌలి కోసం అండ్ శివాని కోసం తప్పకుండా వచ్చి చూడండి, అద్భుతంగా చేశారు. శివాని వెల్ డన్, కంగ్రాచులేషన్స్. నేను అంతకంటే ఏమీ చెప్పలేను. అది ఏమైనా చెప్పాలంటే మౌలియే చెప్పాలి, నేను చెప్తే బాగోదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ శివాని టు